శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు అటు రష్యాను తాలిబాన్లు కలిసిపోయారు. గత 10 సంవత్సరాల కింద అంటే 1979 నుంచి 89 మధ్య ఈ రష్యాకు తాలిబాన్లకు విపరీతమైనటువంటి యుద్ధాలు జరిగినాయి. ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోయారు. దాదాపు రష్యాకు చెందిన సోవియట్ యూనియన్లో 15,000 మంది సైనికులు చనిపోయారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఉన్నటువంటి కామన్ శత్రువు ఎవరంటే ఐసిస్కే. 2024 మాస్కోలో వీళ్ళు చేసినటువంటి దాడిలో చాలామంది రష్యన్ పౌరులు అయితే చనిపోయారు. వీళ్లకు ప్రధాన శత్రువు ఐసిస్కే. దాంతోపాటు తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటుకు వ్యతిరేకించింది ఐసిస్కే. వీళ్ళిద్దరికీ ప్రధాన శత్రువు వీళ్ళే కాబట్టి శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు మొత్తం మీద ఈ ఐసిస్కేను అంతమొందించడానికి అటు రష్యాను తాలిబాన్లు కలిసిపోయారు. ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. ముందు రష్యా ఏం చేసిందంటే తీవ్రవాదుల లిస్టులోంచి తాలిబాన్లను తీసేసింది. దాంతోపాటు ఈ తాలిబాన్లు తమను ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆమోదించింది రష్యానే. దాని తర్వాత మొన్న ఈ మధ్య మేలో 2026 మేలో వీళ్ళు దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ మరియు మిలిటరీల విషయంలో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎప్పుడు లేనిది మొన్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ పైన మిసైళ్ల దాడి చేయడం జరిగింది. అంటే దాదాపు చాలా వరకు అయితే రష్యా నుంచి వెళ్ళి ఆయుధాలు ఆఫ్ఘనిస్తాన్కు అందుతున్నాయా అనే ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తుంది. మరి ఇప్పుడు రష్యాకు ఆఫ్ఘనిస్తాన్కు దోస్తీ కుదరడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది అమెరికా కాకుండా పాకిస్తాన్కి అయితే చాలా వరకు నష్టం. ఎందుకంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ను తన ఆధీనంలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి మినరల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను ఇది కొల్లగొట్టాలని చూసింది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే అటు రష్యా భయంతోనన్నా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ జోలికి వెళ్ళదు. మరి మనకి ఇది ఎట్లా ప్లస్ పాయింట్ అంటే ఎప్పటికైనా పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగితే అటు రష్యాకు మన ప్రధాన మిత్రు, దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం చెప్పినట్టు వింటే అక్కడ నుంచి కూడా మనకు ఒక బ్యాక్ డోర్ తెరిచినట్టుగా అయిపోతుంది. అక్కడ నుంచి కూడా మనం పాకిస్తాన్ పైన దాడి చేయొచ్చు. అయితే గతంలో ఏ పాకిస్తాన్ అయితే తాలిబాన్లకు శిక్షణ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి వాళ్ళను తయారు చేసిందో ఇప్పుడు అదే తాలిబాన్లు పాకిస్తాన్కు వెన్నుపోటు పొడిచినట్టు అయిపోయింది. మరి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో తాలిబాన్లతో దోస్తీ చెయ్యచ్చా లేదా? మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.